ఉన్నాయి ఇక్కడ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి, ఎందుకంటే ఇప్పుడు నా వీడియో నార్మల్గా ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని నేను గనుక ఇక్కడ తీసుకొని వచ్చి వేసానంటే ఇప్పుడు చూడండి. సో చూడండి ఎఫెక్ట్ ఈ విధంగా షేక్ చేస్తుంది నన్ను. సో ఇది ఎఫెక్ట్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఇది కూడా ఒక ఎఫెక్ట్ అన్నమాట, ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మొసాయిక్ అనేసి ఉంది. ఇది వచ్చేసి ఏదైనా వీడియోలో ఏదైనా వస్తువుని మనం బ్లర్ చేయాలనుకోండి, అక్కడ ఆ ఎలిమెంట్ దగ్గర సపోజ్ ఈ పార్ట్ని నేను బ్లర్ చేయాలనుకోండి, ఈ పార్ట్ని నేను ఇక్కడ బ్లర్ చేయాలి, ఫేస్ని కానీ, లేకపోతే కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదా ఎవరిదైనా ఫేస్ని బ్లర్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనము ఈ మొసాయిక్ అనే ఆప్షన్ని ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఎందుకంటే కొంతమంది వీడియో ట్యూటోరియల్స్ క్రియేట్ చేస్తుంటారు నాలాగా, అప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ పాస్వర్డ్స్ కానీ, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఇలాంటివి ఉంటాయి, వాటిని బ్లర్ చేయొచ్చు అనమాట ఈ మొసాయిక్ అనే ఈ యొక్క ఎఫెక్ట్ ద్వారా. ఓకేనా, సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనము దీనికి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఏఐ టూల్స్లో మోషన్ ట్రాకింగ్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమిటంటే మోషన్ ట్రాకింగ్ సెట్ చేసేసామా, ఇక్కడ ఏ పాత్కి అయితే అంటే ఎక్కడైతే మనము మోషన్ ట్రాకింగ్ సెట్ చేసి ఈ మొసాయిక్ ఆప్షన్ని వేస్తామో, మనము అక్కడ స్క్రోల్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా, అది కదులుతూ ఉన్నా, ఈ మొసాయిక్ అనేది కరెక్ట్గా అక్కడ మనం మోషన్ ట్రాకింగ్ ఇస్తాం కదా మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద, అక్కడ ఈ మొసాయిక్ అనేది అలాగే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము మోషన్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మొసాయిక్లో పెట్టి కూడా. ఓకేనా, సో దీనికోసం కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది చూడండి, ఈ విధంగా కదులుతుంది. సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీ వీడియోకి సూటబుల్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్ అయితే నేను చెప్పేశాను మీకు ఇంతకుముందే, కలర్ గ్రేడింగ్ గురించి చెప్పినప్పుడు ఫిల్టర్స్లో ఏవేవి ఫిల్టర్స్ ఉంటాయి, మనం ఏది వాడుకోవచ్చు అనేసి. సో చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మనం కలర్ గ్రేడింగ్ చేయకుండా జస్ట్ ఈ ఫిల్టర్ని అప్లై చేస్తే చాలు, మనకి కలర్ గ్రేడింగ్ లాగా అయిపోతుంది అనమాట వీడియో. కాకపోతే కాంట్రాస్ట్ ఇంకా బ్రైట్నెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది మనము ఎక్స్ట్రా కావాలంటే అది మనం కలర్ గ్రేడింగ్లోనే అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఇక్కడ ఇది వచ్చేసి మనకి మన వీడియో యొక్క ఫోకస్ ఎట్లుంది, మన వీడియో మనం క్రియేట్ చేసినప్పుడు మనకి లైటింగ్ ఎలా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇక్కడ ఈ ఫిల్టర్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. మీరు తీసిన వీడియోనే డల్గా ఉందనుకోండి, ఈ ఫిల్టర్ వేసినా మీకు అంతగా ఎఫెక్ట్ అనేది రాదనమాట. సో మీకు ఫిల్టర్ బాగా పనిచేయాలంటే మీ వీడియోలో లైటింగ్ అనేది బాగుండాలి. ఇంకా మనం తీసిన వీడియోని సరిగా లేకుంటే మీకు ఇక్కడ ఈ ఫిల్టర్స్ అనేది అంత బాగా